ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము. ప్రార్థనలో వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము నాయన. ప్రభా, నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మాకు ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాం. ప్రభా, నీ వాక్యమునకు ప్రభా మేము లోబడి బ్రతికే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం. ప్రభా, మాకు ఇష్టమైనట్టు కాదు కానీ ప్రభా, నీకు ఇష్టమైన రీతిగా బ్రతుకుటకు మాకు సహాయము చేయమని అడుగుచున్నాం. ప్రభా, నీతి కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభా, వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 20 చూద్దామండి. మొదటి నుంచి. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఏలయనగా పరలోక రాజ్యము ఎలా ఉన్నదండి? ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలి పెట్టుకునుటకు ప్రొద్దున బయలుదేరి. ఎలా అండి? పరలోక రాజ్యంలో ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. తనకి ఒక ద్రాక్ష తోట, ఒక యజమానికి ఒక ద్రాక్ష తోట ఉన్నదనుకోండి, దానికి పనికి వారు కావాలనుకుంటే పనివారిని ఎప్పుడైనా ప్రొద్దున్నే లేచి మనం పని కోసం వెతుక్కుంటూ ఉంటాం. ఒక రోజు ముందునే పురమాయించుకుంటాం. ఇందువలనంటే రేపు ద్రాక్ష పళ్ళు కుళ్ళిపోవచ్చున్నావు, లేకపోతే మనకు ఊడుపులకు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఆకు తీయాలి. మనం ముందు రోజునే మనము పురమాయించుకొని వెళ్తూ ఉంటాం. ద్రాక్ష తోట కూడా అంతే కదండి. ఒకవేళ మనం ద్రాక్ష వేసామనుకోండి, అవి ముగ్గిపోయినాయి అనుకోండి, కోయటకు పనివారు లేరనుకో అవి ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. అలాగే కూడా ఒక యజమానిని పోలి ఉన్నదని పరలోక రాజ్యము చెప్పు. ప్రొద్దున్నే వెళ్ళి బయలుదేరి దినమునకు ఒక దేనారమును చొప్పున పనివారితో వాడబడిన తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఏంటండి? ఒక దినమున ఒక దేనారమునకు ప్రొద్దున్నే వెళ్ళి పని పురమాయించుకుని ఒక దేనారమునకు కొంతమంది పనివారిని వాడబడిన తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపేది. ఒక యజమానుడు వారి ద్రాక్ష తోటలోకి ఒక పనివారిని కొంతమందిని దేనారమునకు పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధులలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయము అది నీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసిన. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికనే నిలిచియున్నారని వారిని అడగగా, వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదని అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోటలో యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరన వచ్చిన వారి మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ అనుకునిరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకుని చివర వచ్చిన మీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే. అవి మా ఇంటి యజమాని మీద సణుగుకునిరి. అతడందుకు వారితో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారమునకు వాడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతోనే చేయుట న్యాయము కదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఆ ప్రకారమే మొదటివారు కడపటివారు అగుదురు. ఏంటదండి?
ఒక ద్రాక్ష తోటలో పని కోసము ప్రొద్దున ఉదయమున కొంతమందిని పెట్టుకున్నారు, 12 గంటలకి కొంతమందిని పెట్టుకుని అన్నారు, 3 గంటలకి కొంతమందిని పెట్టుకుని అన్నాడు ఆ యజమానుడు. అయినను కూడా ప్రొద్దున వచ్చిన వారికి సాయంకాలం 5 అయ్యేసరికల్లా వాళ్ళు పని అంతా ముగించుకొని గొట్టు మీదకి ఎక్కేసరికి వారికి పొద్దుట వచ్చిన వారికి దేనారమునే ఇచ్చారు, మధ్యాహ్నం వచ్చిన వారికి చివర వచ్చిన వారికి కూడా అదే దేనారంని ఇచ్చటం వల్ల వారు ఏమనుకున్నారంటే ఆఖరు వచ్చిన వారికి ఒక దేనారం ఇచ్చారంటే నాకు ఇంకా ఎక్కువ ఇస్తారేమో వాడిని ప్రొద్దున్న వచ్చిన వారు ఆశించుంటారు, లేదా పెందలకాడే వచ్చిన వారు కూడా అలాగే ఆశించి ఉంటారు కదండి. మనం ఆఖరు వచ్చిన వారికి దేనారంని ఇచ్చినప్పుడు కొంత కూలి ఇచ్చినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఇస్తారేమో, పొద్దుటి నుంచి మనం పనిచేసాం కదా, ఎండకి ఎండాము, మనము కష్టపడి పనిచేసామే, మనకి ఇంకా ఎక్కువగా ఇస్తారేమో అని ఆలోచించుకున్నాం. కానీ వారు ఏం చేశారు, పొద్దుటి వచ్చిన వారికి మధ్యాహ్నం వచ్చిన వారికి కూడా ఒకటే కూలి ఇచ్చారు. ఎందువలన వారు ఏమిటంటే సాయంకాలం వచ్చిన వారు ఏంటంటే అయ్యో పొద్దుకుపోతుంది, నేను చేస్తానో చేయలేనో ఈ పని, మళ్ళీ పని అవ్వకపోతే ఈ యజమానుడు నన్ను పెట్టుకున్నాడే, నన్ను తిడతాడేమో అని భయంతో కంగారుగా పని ఎక్కువ ఒత్తిడిగా చేసి ఉన్నారు. వారికంటే ముందు వచ్చిన వారు కూడా పొద్దున్న వచ్చిన వారు ఏమిటంటే మేము పొద్దున్నుంచి చేస్తున్నాం కదా, మమ్మల్ని కూలికి పెట్టిన నా కూలి పని నాకే వస్తుందని సన్నగా చేసుకుని పోతున్నారు. కానీ ఆ యజమానుడు అది గమనించి ఏం చేశారు, పొద్దుట వచ్చిన వారికి అదే కూలి, మధ్యాహ్నం వచ్చిన వారికి 5 గంటలకి వచ్చిన వారికి కూడా అదే కూలి ఇచ్చి ఉన్నారు. అందులో ఒక అతను సనుగుకుని ఏంటంటే పొద్దున్న వచ్చిన వాళ్ళకి ఎవరో ఒకరు ఉంటారు కదా అనేవాళ్ళు, 10 మందిలోని ఎవరొకరు మన చేతికున్న 5 వేళ్ళు కూడా సమానంగా ఉన్నాయో లేవు కదా, అలాగే ఎవరొకరు అందరూ ఒకే విధంగా ఆలోచించారు కదా. అలాగే ఆలోచించి ఏం చేసి ఉన్నారు, ఏంటి పొద్దున్న వచ్చిన వాళ్ళకి అదే కూలి, సాయంకాలం వచ్చిన వాళ్ళకి అదే, ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అనే సామెత ఉంది కదా. అలాగ వాళ్ళు అనుకునిచున్న ఆ యజమానుడు చూసి, స్నేహితుడా ఇలాగరా, నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి ఉన్నానని వారికి సమాధానం చెప్పాడు. ఎందువల్లనంటే పొద్దున వచ్చిన వారికి సాయంకాలం వచ్చిన వారికి ఒకటే కూలి ఇచ్చాను, నా మంచితనము నీకు చెడ్డగా అనిపించినదా అని చెప్పుచున్నాడు వాళ్ళకి. నిజమే కదండి, ఎవరికైనా సరే మంచి చేస్తే ఎవరికి నచ్చరు, అదే చెడు చేశారనుకో అందరికీ నచ్చుతారు. శత్రువులు ఒకరికి శత్రువు ఉన్నారనుకో, వారు ఆ శత్రువుని ఏం చేస్తారు, వాడు చేసిన పని వాడికి నచ్చక, ఎందుకంటే వాడు మంచి చేశాడు కాబట్టి. ఒక 2 స్నేహితులు ఉన్నారనుకోండి, ఒకవాడేమో మంచి పని చేస్తాడు, ఒకడేమో చెడ్డ పని చేస్తాడు అనుకోండి, వీడు చేసిన పని నచ్చక ఏం చేస్తాడు, మంచి చేస్తే ఎవరికి కూడా నచ్చదు. ఈ రోజుల్లో మంచి చేసిన వారికి శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎప్పుడైతే మనము దుర్మార్గపు పనులు, అన్యాయపు పనులు చేస్తామో వాళ్ళకి మిత్రులు ఎక్కువ ఉంటారు. ఎందువలన అబద్ధము ఊరు తిరిగి వచ్చేసరికి నిజమంట గవుడు కూడా దాటదనే, నిజం గవుడు దాటేసరికి అంటే అబద్ధం అంట ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. అలాగా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మంచి చేసేవారు ఎవరికి కూడా నచ్చరు, మంచి చేసేవారికే శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మనం చేయలేని పని వాడు చేసేసాడే, వాడిని ఎందుకని పొగడాలి, వాడిని ఎందుకని మెచ్చుకోవాలని ఈ రోజుల్లో అందరికి శత్రువులు ఎక్కువ ఉన్నారంటే వాళ్ళ మంచివారనే అర్థం. అది చెడ్డవా నీ చుట్టూ జనం ఉన్నారనుకో, మంచివాడి చుట్టూ ఎవ్వరు ఉండరు, మంచివారి చుట్టూ ఎవరైనా కూడా ఉండరు, చెడ్డవారి చుట్టూనే ఉంటారు అందరిని. ఎందువల్లనంటే వాడు చెప్పేవి నిజాలని నమ్ముతారు, కానీ నిజం చెప్పేవాడు నమ్మరు. ఆడే అబద్ధం చెప్తున్నాడు, లేకపోతే ఆడే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఆడికే సరిగా మాట్లాడటం రాదు, నేర్చుకోమనండి అని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఎందుకు నిజం చెప్తున్నాడు కాబట్టి మన హృదయం అంగీకరించదు, మన మనసు అంగీకరించక వారు అలా మాట్లాడుతూ ఉంటారు. నిజం ఎవరికైనా సరే నిష్ఠూరంగానే ఉంటుంది, ఎవరికైనా సరే నచ్చదు. మనం ఎప్పుడైతే నీతిగా బతుకుతామో అప్పుడు ఎవరికి నచ్చము, ఎప్పుడైతే చెడు ప్రవర్తనను చెడు మాటలను కలిగి ఉంటామో అప్పుడు అందరికీ నచ్చుతాము. మనం ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరికి కూడా నచ్చరు. ఎప్పుడైనా సరే సూటుగా మాట్లాడేవాళ్ళు కూడా అలాగనే నచ్చరు. ఈ యజమానుడు కూడా ఏమని అంటున్నాడు, నేను పొద్దుటి నుంచి సాయంకాలం వరకు చేసిన వారికి అదే కూలి ఇచ్చాను, అయినా కూడా అందుకని నీకు మంచివాడుగా, నేను మంచి పని చేశాను కాబట్టి నీకు చెడ్డవాడుగా కనిపిస్తున్నానా అని అడుగుచున్నాడు. నిజమే కదండి, ఎవరికైనా సరే మంచి చేస్తే ఎవరు కూడా నచ్చరు, చెడు చేస్తేనే మాత్రమే నచ్చుతారు. మొదటి వాడికి కడపటి వాడికి కూడా అదే కూలి పని. అందుకే కానీ చెప్పి ఉన్నారు, మొదటి వారే కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని చెప్పుచున్నాడు దేవుడు. ఎప్పుడు పని చేసినప్పుడు మనం ఎప్పుడూ కూడా మొదటి వెళ్ళామనుకో, ఎందుకంటే మనం చేసి నీరసం అయిపోతాము, కానీ కొంచెం శక్తి తగ్గుతుంది. అదే ఆకారం వచ్చిన వారు ఏం చేస్తారంటే ఇప్పుడే కదా వచ్చాము, పొద్దుటి నుంచి పని చేయలేదు, ఇప్పుడు మరి గమ్ముని చీకటి పడిపోతుందేమి, పని ఆఫ్ చేసేసుకుని వెళ్ళిపోవాలి గమ్ముని చీకటి పడకముందే అని వారు తొందరగా చేసి ఉన్నారు. కాబట్టి వారు చేసే పనిని బట్టి వారి యజమానుడు కూలిని నిర్ణయించాడు, అంతేగా తప్పగానే వారికి ఇవ్వకూడదు, వారు పని చేయలేదని కాదు, మనం చేసే పనిని బట్టే మనకి యజమానుడు. పనికి జీతగాడు
పనికి పాత్రుడు జీతగాడని చెప్పి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఎలాంటి కలిగి ఉండాలి? మనము ఎప్పుడైనా కూడా మనము పనికి జీతగాళ్ళు కాబట్టి మనం పని చేసి డబ్బులు తెచ్చుకోవాలి. పని చేయకోకుండా డబ్బులు తెచ్చుకుంటే అందుకని మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. అండ్ ఎందువల్ల అంటే చీకటి పడిపోవడం వల్ల వాళ్ళు చేసి గబగబా చేసి వాళ్ళు పని ముగించుకొని వెళ్ళాలని అనుకుంటారు. ఎందుకంటే వారికి కడుపు నిండలేదు కాబట్టి. ఒకవేళ నేను చేసినది న్యాయమే అని చెప్పుచున్నాడు. నాకు నచ్చినట్లే ఇచ్చి ఉన్నాను నేను, నీకు అందుకు కడుపు మంటగా ఉన్నదా అనింది. నా సొమ్ము నేను ఇచ్చి ఉన్నాను, అలాంటినప్పుడు నీకు కడుపు మంట ఎందుకు అని చెప్పుచున్నాడు. ఆ ప్రకారమే మొదటివాడు కడపటివాడు అగును, కడపటివాడు మొదటివారు అగుదురు అని చెప్పుచున్నాడు. యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులు ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడును, న్యాయమునకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించరు. ఏంటండి, యేసు అలా యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులు కూడా ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనేరండి, యేసు యెరూషలేమునకు వెలుచున్నాడు, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబోచున్నాడని వారు ఆయనకు మరణశిక్ష విధించుదురని శిష్యులందరూ కూడా ఒకరికొకరికి చెప్పుకున్నారు. ఆయనను అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఏంటంటే యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిశ్రయులను కూడా వీరు మరణశిక్షకు పాత్రుడు, ఈయనను కొరడాలతోటిని ముళ్ళ కిరీటమును కొట్టును, ఆయనను కూడా మళ్ళీ 3వ దినమున లేచినని చెప్పు. ఎందువలన ఆయన లేస్తాడని ముందే తెలుసు, ఆయన సిలువకు అప్పగిస్తారని ముందే తెలుసు. యేసుక్రీస్తు వారికి తెలుసు, ఆయన వెంబడించిన వారందరికీ కూడా తెలుసు. కానీ లేఖనము నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఆయన నా లేఖనంలో నెరవేరుస్తున్నారు. వారందరిని కూడా సిలువ వేయుటకు కొరడాలతో అన్యజనులందరూ కూడా 3వ దినమున మరలా లేచునని చెప్పుకొనిచున్నారు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి యొక్క మనవి చెయ్యబోగా. ఏంటండి, జెబెదయి కుమారులకు తన తల్లిని కుమారులను కూడా ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఆయనకి ఒక విషయము విన్నపము చేయబోచున్నారు. నీవేమి కోరుదువని ఆయనను అడిగాను. అందుకు ఆయన, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను ఒకడని సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఏంటదండి, వారు ఆయనను అడుగుచుండగా ఒకరు కుడి వైపునను ఒకరు ఎడమ వైపునను, ఈ 2 కుమారులలో ఒకడు నీ వైపు ఒకడు నా వైపునకు కూర్చుండనిమ్మని సెలవిమ్మని ఆయనను అడిగాను. ఎవరని? యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమి చెప్పుచున్నారో చూద్దాం. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగుబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఏంటండి, మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియట్లేదా? నన్ను సిలువేసినప్పుడు మీరు ఈ వైపు ఒకరు ఆ వైపు ఒకరు ఉంటానని అడుగుచున్నారు ఏమిటి? ఎందుకని? నేను త్రాగబోయే గిన్నెలోది మీరు త్రాగుదురా? నేను ఎంగిలి చేసిన దాన్ని మీరు ఎంగిలి చేయరు కదా అని. అయినా వారు ఏమి చెప్పుచున్నారు? మేము త్రాగుదుమని, ఆ గిన్నెలోనిదే త్రాగుదుమని వారికి చెప్పుచున్నారు. నా ఎడమ వైపున కూర్చుండుట నాకు ఆయన గిన్నెలోని త్రాగుదుమని గాని నా కుడి వైపున ఎడవైపున కూర్చుండనిచ్చుట నాకు వశము లేదని నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారే అది దొరుకునని చెప్పాను. ఏంటండి, నేను మిమ్ములను ఎడమవైపు కుడివైపును కూర్చుండబెట్టుకున్నటకు నేను అర్హుడను కాదు. నా తండ్రి చిత్త ప్రకారం ఏమి జరుగునో అదే జరుగును. నా తండ్రి ఎలాగైతే ఆజ్ఞ ఇచ్చాడో అదే జరుగునని చెప్పుచున్నారు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారు మాత్రమునే ఉందిరని చెప్పుచున్నాడు. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. ఏంటండి, యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పగా వారు శిష్యులందరూ కూడా ఆ 2 కుమారుల మీద కోపపడిరంటండి. మీలో ఎవడు ముఖ్యమై గోరునో గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి
అన్యజనులలో అధికారులను వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. ఏంటదండి? ఎవరైతే సిద్ధపరిచి ఉన్నాడో యేసు గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులను వారి మీద ప్రభుత్వము చేయుదురని చెప్పుచున్నారు. వారు గొప్పవారు, వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. ఎవరో వారిద్దరి మీద కూడా ప్రభుత్వము అధికారము చేయనని చెప్పుచున్నారు. మీలో అలాగుండకుండా మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఏంటదండి? మీలో ఎవడైతే అలాగా ఉండగోరునో అందులో మీలో ఒకడు పరిచారకుడు అయ్యి ఉండవలేను. పరిచారకుడు అనగా బోధకుడు అయ్యి ఉండవలేనని చెప్పుచున్నాడు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఏంటదండి? మీలో ఎవడైతే ముఖ్యంగా ఉండగోరునో వాడు మీలో పరిచారకుడై ఉండవలెను, మీలో దాసుడై ఉండవలెనని చెప్పాను. అలాగే మనుష్య కుమారుడు పరిచార్యము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులను ప్రతిగా విమోచన క్రమధనముగా తన ప్రాణములను నిచ్చుటకు వచ్చేనని చెప్పాను. ఏంటంటే మనుష్య కుమారుడు అలాగని పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ ఈ లోకంలోకి పరిచర్య చేయుటకు వచ్చి ఉన్నాడని చెప్పాను. అనేకుల ఆయన క్రయధనముగాను తన ప్రాణమును నిచ్చుటకును వచ్చేనని చెప్పేది. నేను క్రయధనముగాను తన ప్రాణమును ఈ లోకంలోకి ఇచ్చుటకు వచ్చేనని చెప్పాను. పరిచర్య చేయించుకునేటకు కాదు, యేసుక్రీస్తు వారు వస్తా పరిచర్య చేయుటకు, ఆయన ప్రాణమును విడిచిపెట్టుటకు, క్రయధనమును గాను కానీ తన ప్రాణమును విడిచిపెట్టుటకు వచ్చేనని చెప్పుచున్నారు. వారు కొరియో నుండి వెళ్ళుచుండగా ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళని. ఎక్కడండి? వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహములను ఆయన వెంట, ఎవరి వెంట? యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళుచున్నారండి. నేను ఎరుకో వెంట వెళ్ళుచుండగా ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారును యేసు మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణింపుమని కేకలు వేసని. ఏంటండి? ఎరుకోకు వెళ్ళుచుండగా యేసుక్రీస్తు వారు ఇద్దరు గ్రుడ్డివారు త్రోవ పక్కన ఉన్నప్పుడు ప్రభువా మమ్మును కనికరింపుమని కేకలు వేయుచున్నారండి. వారు చూపు అనలేదు, అయినను కూడా దావీదు కుమారుడా అని. ఇంతవరకు కూడా యేసుక్రీస్తు వారిని వారు చూడలేదు, అయినప్పుడు కూడా ఏమనుచున్నారు? దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని అనుచున్నారు. ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణింపుమని మరీ బిగ్గరగా ఎందుకు కేకలు వేయుచున్నారు? యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుకోకుండా ఉండలేరా? మీరైనా శిష్యులందరూ కూడా, ఆయన వెంబడించిన వారందరూ కూడా ఆ గ్రుడ్డి వారి మీద కేకలు వేయుచున్నారు. యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకేమి గోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా మా కనులు తెరవవలెనని ననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కనులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఏంటని? నేను మీకు ఏమి చేయుచున్నారని అడుగుచున్నారు, నేను మీకు ఏమి చేయగలను నేను అన్నాను. వారు వెంటనే ఏమన్నాను? ప్రభువా మా కన్నులను తెరువుమని అనగా వెంటనే వారి కన్నులను ముట్టి వారిని స్వస్థపరచగా వారి కన్నులకు చూపు వచ్చెను. వారి కన్నులు తెరవవలెనని. కాబట్టి యేసు కనికరపడి వారి కనులను వెంటనే ముట్టి వారి కనుల దృష్టి వెంటనే చూపు పొంది ఉన్నారు. ఎరుకో దారంట వెళ్ళుచుండగా యేసుక్రీస్తు వారు వచ్చినారు. వారిద్దరు గ్రుడ్డివారు, ప్రభువా మమ్మును కరుణింపుము, దావీదు కుమారుడా మమ్మును స్వస్థపరచుము, దావీదు కుమారుడా ప్రభువా మనిషి కుమారుడా మమ్మల్ని స్వస్థపరచుమని వారి కేకలు వేసినప్పుడు శిష్యులందరినీ కూడా ఏమి చేసినారు? వారు ఎందుకు ఊరకనే కేకలు వేస్తున్నారు, మీరు అలాగూ ఉండలేరా అని వారిని అడిగినప్పుడు మరీ బిగ్గరగా కేకలు వేసి యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఏమి చేయగోరుచున్నానని మీరు అడుగుచున్నారని అడగ మమ్మల్ని స్వస్థపరచమని అడిగి ఉన్నారు. మనము కూడా దేవుని ఎదుట అడిగితే ప్రతిదీ కూడా సాధ్యం. మనలను కూడా దేవుడు కనికరిస్తాడు, మనలను కూడా బాగు చేస్తాడు, మన హృదయమును బాగు చేస్తాడు, మన చూపును మన ప్రవర్తనను కూడా బాగు చేస్తాడు. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమునకు లోబడాలి.
ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. అది లేకోకుండా మనం ఎంత మాత్రం ప్రభువా ప్రభువా అని కేకలు వేయచ్చు, మనం ప్రభువా ప్రభువా నన్ను రక్షించు అంటే అది ఎలాగా? మనలో విశ్వాసం లేనప్పుడు ఎంత ప్రార్థించినా కూడా అది వ్యర్థమే. విశ్వాసం అంటే ఎక్కడి నుంచో రాదు, మనలో నుంచే వస్తుంది. మనం ఎప్పుడును కూడా వాక్యమును ఎప్పుడైతే మనము గైకుంటామో, వాక్యమునకు మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో అప్పుడు మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మనం ఎప్పుడును కూడా ప్రార్థించుకోకుండా ఎవరి చేత ప్రార్థన చేయించుకుంటే మనకి ఎలాగ? ఎవరి చేత చేయించు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించు, అది స్వస్థత వస్తుంది. కానీ అంతకంటే ప్రార్థన ముందు మన హృదయం స్వస్థత కలిగి ఉండాలి కదా, మన హృదయము బాగుపడి ఉండాలి కదా. మనము స్వస్థత కలిగి లేకోకుండా అలాంటినప్పుడు దేవుడిని అడగటంలో వ్యర్థమే కదా. ముందు మన హృదయం మారాలి, మన చూపు. చాలామంది ఇక్కడ చెప్పుకుంటా వారికి అలాంటి వారికి కొంతమంది జీవితాలు బాగోలేదండి. ఎందువల్లనంటే వారి జీవితంలో ప్రార్థనా జీవితం లేదు, వాళ్ళ కుటుంబంలో ప్రార్థనా జీవితం లేదు. వారు అందుకే శోధనలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు వారు మారతారేమో అని అలాంటివి పెడుతూ ఉంటాడు. మన జీవితాలలో మన ఇంట్లోనే క్షేమంగా ఉండాలంటే ప్రార్థనా జీవితం ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థనా జీవితం లేనప్పుడు మన ఇంట్లో ఆశీర్వాదము రాదు, వేదన శోధన తప్పగాని ఇంకేమీ కాదు. మనం ఎప్పుడు కూడా ఒకవేళ భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయకపోవచ్చు, భార్య ప్రార్థన చేస్తే బిడ్డల ప్రార్థన చేయకపోవచ్చు, కానీ కుటుంబ ప్రార్థన చాలా ఆశీర్వాదకరమైనది తెలుసా. ప్రతి ఒక్కరమును కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా ఒక్కరుండని ఇద్దరు ముగ్గురు నీ నామం ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ ఉంటానని చెప్పి ఉన్నాడు దేవుడు. అలాంటినప్పుడు ఒక్కరున్న ఇద్దరున్న కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా ఒక పాట పాడి మనము భక్తితో చేసిన చిన్న ప్రార్థన అయినను సరిపోతుంది. వేషధారుల వలె కాకుండా వేషధారణ కలిగి చేయకోకుండా మనము హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేసుకున్నా సరిపోతుంది. వేషధారుల వల్ల పెద్ద ప్రార్థన చేసి నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను రక్షించట్లేదు అనుకుని కంటే విశ్వాసంతో మన నమ్మకంతో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని అడగాలి. కుటుంబ ప్రార్థన చాలా ఆశీర్వాదకరం. అది పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. అందులో విలువ ఎవరికి తెలుస్తుందని పొందుకున్న వారికి మాత్రమే. ఒకవేళ మనము అక్కడ కూర్చున్నామనుకో, ఏదన్నా చిన్నదే మనం తేనె పట్టు ఉన్నది అనుకోండి, అది చీమలు పట్టేసి ఉంటాయి, తేనెటీగలు పట్టేసి ఉంటాయి. అదే తేనెటీగలను ఉన్నంతసేపు మనం భయపడుతూ ఉంటాం, బాబు తేనెటీగలు కుట్టేది. అదే తేనె తీసేసి పిండుకున్న తర్వాత ఎంత మధురముగా ఉంటుందండి. అలాగే దేవుని కూడా అంతే. మనం ఎప్పుడైతే శాతాను శోధనలకు లొంగకోకుండా దేవునికి లోబడి ఉంటామో అప్పుడు దేవుని ప్రార్థన తేనె కంటే మధురమైన, జుంటె తేనె దారాల కంటే మధురమైనది దేవుని మాటలు. దేవుని వాక్యము ఎంతో మధురమైనవి. అది తిని రుచి చూసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడును కూడా మనందరము కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన మన కుటుంబము మన బిడ్డలు కూడా ఆశీర్వదింపబడతారు. మనకి దరికి శాతాను శోధనలు ఏవి కూడా రావు. మనం ఎప్పుడును కూడా కుటుంబ ప్రార్థనలో ఉందాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నీకు వందనములు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో ప్రభా ఉన్నారు ప్రభా, జ్వరములను ముట్టి స్వస్థపరిచి గృహాలకి క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాం ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారినైనా ప్రభా ఆరోగ్యంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకి సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరిచి వారి గాయములను ముట్టి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది నాయన ప్రభా, ఎన్నో కుటుంబాలలో ప్రభా శాంతి సమాధానం లేక ఉన్నది నాయన ప్రభా. వారికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడి వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రభా యవనరాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారు వెళ్ళిచుండగా వచ్చిచుండగా నీ రాకపోకల యందు వారిని ఉంచమని అడుగుచున్నాం ప్రభా. నీ కాపుదల ఆ బిడ్డలపైన ఉంచమని అడుగుచున్నాం ప్రభా. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ బీకామ్ చదివే పిల్లలందరికీ నేను ప్రభా నీ కాపుదల, నీ తెలివిని, నీ జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి త్రట్టిల్లపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా.
ఇతర దేశంలో పని చేసుకుని చుండగా ప్రభా వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాలు వెళ్ళాలని ప్రయాణాలు పెట్టుకున్న వారిని కూడా క్షేమంగా తీసుకుని వెళ్ళమని మేము అడుగుచున్నాము నాయన ప్రభా. నేను బస్సులో వెలిచినటు వారిని, రైల్లో వెలిచినటు వారిని, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచినటు వారిని వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారి అందరికీ ప్రభా సమృద్ధికరమైన ఆహారమును, సమృద్ధిగా జరుగుటకు మంచి వాతావరణమును ఇమ్మని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎంతోమంది ప్రభా నశించిపోచున్నారు ప్రభా. వారిని వెదకి రక్షించుటకు ప్రభా నాయన వచ్చి ఉన్నావు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. నీకు లోబడి జీవించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నిన్ను ఎరిగిన బిడల వలె మేము జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా పరలోక రాజ్యము చేరాలని ఉన్నది కానీ ప్రభా మా హృదయములను ప్రభా నీ వైపు త్రిప్పుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభా నీ వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభా మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలించుచున్న వారి గవర్నర్ని ప్రభా, సేవకులని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణను, మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాలలో శాంతిని, సమాధానమును, పేరును, ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.